హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ అలోన్. మనిషికి భయం ఎక్కడి నుంచి పుడుతుందంటే పక్క వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో అనే పాయింట్ నుంచి వస్తుంది ఈ భయం. దాదాపుగా 90% జనాలు గొర్రెల్లానే బతుకుతుంటారు. మీరు ఎప్పుడైతే ఈ గొర్రెల గుంపులో నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తారో అప్పుడే మీరు సింహం అవుతారు. అప్పుడు మీలో ఒక ఫీల్ వస్తుంది, ఎవడేమనుకుంటే మనకెందుకని. దాన్నే ఫ్రీడమ్ అంటారు. ఒక్కసారి ఆ స్వేచ్ఛను నువ్వు ఫీల్ అవుతే జీవితంలో నువ్వు ఎవరికి భయపడవు. ఒకసారి మీరు గమనించండి, మందలో ఉండే గొర్రెలకి ఎప్పటికీ ఈ స్వేచ్ఛ అనేది ఉండదు. గొర్రెలు ఎప్పుడూ స్వేచ్ఛగా బతకలేవు. వాటికి ఎప్పుడూ ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. వాటికంటూ ఒక దిశ దారి ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక దాన్ని పట్టుకొని ఫాలో అవుతుంటాయి. అంతెందుకు మనమే అంటుంటాం కదా, ఒక గొర్రె ఏది చేస్తే మిగతా గొర్రెలన్నీ అదే ఫాలో అవుతాయని. బట్ సింహం అలా కాదు. అదెప్పుడూ దేన్ని ఫాలో అవ్వదు. దానికంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అదెప్పుడు దాదాపుగా ఒంటరిగానే ఉంటుంది. ఈ స్క్రాప్ను ఎప్పటికీ దగ్గరికి రానివ్వదు. అదేం చేయాలనుకుంటుందో దేనికి చెప్పదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. అసలు సింహమే అడవికి రాజని ఎందుకంటారో తెలుసా? అది పెద్ద జంతువనా? కాదు. లేదా బాగా వేటాడుతుందనా? కానే కాదు. పోనీ పుట్టుకతోనే రాజని రాసిపెట్టిందా? అస్సలు కాదు. కేవలం దాని మెంటాలిటీని బట్టి అది అడవికి రాజైంది. అంతెందుకు, మీరు కూడా మీ లైఫ్లో ఇలాంటి సింహాలను చూసే ఉంటారు. ఒకడు భూమికి 4 అడుగులే ఉంటాడు, కానీ వాడికంటే బలవంతులు 100 మంది ఫాలో అవుతుంటారు. ఎందుకు? కేవలం వాడి మెంటాలిటీ. ఇక్కడ మెంటాలిటీ అనేది ఒక సూపర్ పవర్. అసలు ఈ సింహం మెంటాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, భయపడకపోవడం. ఇది దేనికి భయపడదు. 10 హైనాలు దాన్ని చుట్టుముట్టినా సరే చివరి హైనాను చంపే వరకు పోరాడుతూనే ఉంటుంది, కానీ మందిని చూసి ఎప్పటికీ భయపడదు. మనం కూడా ఇలాగే ఉండాలి. ఇక్కడ హైనాలంటే మన జీవితంలో ప్రాబ్లమ్స్, మంత్లీ బిల్స్, ఈఎంఐలు, ఎగ్జామ్స్. నీ హైనా ఏ రూపంలో ఉందో చూసుకో, దాంతో పోరాడు. కొంతమంది అయితే ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్తో పోరాడుతూనే ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళకి ఇక విసుగొస్తుంది, గివప్ ఇచ్చేస్తారు. ఇక్కడే మన మెంటాలిటీ బయటపడుతుంది. గివప్ అంటే నీ ఓటమిని నువ్వే అంగీకరిస్తున్నావు. అది రాకముందే వచ్చేయి, నా పని అయిపోయింది అని వెల్కమ్ చెప్తున్నావు. రియల్ మెన్ ఎప్పటికీ అలా చేయడు. ఎన్ని కష్టాలైనా రాని, ఎదురు దెబ్బలు తగలనివ్వు, తట్టుకుని పడుతూ లేస్తూ పోరాడుతూనే ఉంటాడు. చివరికి ఏదో ఒక రోజు సక్సెస్ కొడతాడు. నువ్వు పట్టు విడవకుండా పోరాడుతుంటేనే కదా విన్నింగ్కి ఒక దారి ఏర్పడేది. అందుకే చెప్తున్నా, నీ లైఫ్లో ఎన్ని హైనాలైనా రానివ్వు, చివరి హైనాను మట్టు పెట్టే వరకు పోరాడుతూనే ఉండు. ఏదో ఒక రోజు నీ సరౌండింగ్స్లో నువ్వు కింగ్ అయిపోతావు. పాయింట్ నెంబర్ 2, సెల్ఫ్ బిలీవ్. సింహానికి తన మీద తనకు 100% నమ్మకం ఉంటుంది. దేని మీద డిపెండ్ అవ్వదు. ఇదే క్వాలిటీ మన జీవితంలో కూడా అప్లై చేస్తే మనకు కూడా 100% రిజల్ట్స్ ఉంటాయి. మనకేం కావాలో మనకు తెలిసినంతగా వేరే వాళ్ళకు తెలియదు. మరెందుకు ప్రతిదానికి పక్క వాళ్ళని నమ్ముతావు? నువ్వు ఏదైనా ఒకటి చేయాలనుకుంటే అది వర్కౌట్ అవుతుందా లేదా అని నువ్వే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఒకసారి ఓకే అనుకుని దిగాక దాన్ని సాధించుకొని రావాలే తప్ప మధ్యలో వదిలేయకూడదు. కష్టమో నష్టమో ఏదైనా సరే నీ సక్సెస్కి, నీ ఫెయిల్యూర్కి నువ్వే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంతేగాని నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కోడి చేతుల్లో పెట్టద్దు. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే వాల్యూ ఇవ్వకుండా పక్కోడి చేతుల్లో పెడితే వాడెందుకు సీరియస్గా తీసుకుంటాడు. పాయింట్ నెంబర్ 3, ఫ్రీడమ్. లైఫ్లో ఒక పూట తిండి లేకుండా అయినా బతకొచ్చు. కావాలంటే రోజుకు 1 గంట ఎక్కువ పని చేసినా పర్లేదు, కానీ ఫ్రీడమ్ లేని దగ్గర 1 నిమిషం కూడా ఉండకు. ఒక దగ్గర నీకు ఫ్రీడమ్ లేకపోవడం అంటే అక్కడ నువ్వు బతికున్న శవంతో సమానమని. అలాంటి ప్లేస్లో నీకు ఎప్పటికీ గ్రోత్ ఉండదు. ఎంత వీలైతే అంత తొందరగా అక్కడి నుంచి బయటపడు. ఈ ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఇన్కమ్ సోర్సులు లేని రోజుల్లోనే మనోళ్ళు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు. ఎక్కడికి పోయినా ఏదో ఒక పని చేసుకుని బతికేయచ్చు ఈ రోజుల్లో. ఇన్ కేస్ నీకు ఇంకా ఫ్రీడమ్ లేకుండా ఉంటే నీ మెడలో ఉన్న ఆ చైన్ తీసేసి బయటికి రా. ఇక్కడ చాలామంది స్వేచ్ఛగా బతుకుతున్నాం. నీకు కూడా ఇక్కడే ఎక్కడో చోట ప్లేస్ ఉంటుంది, వచ్చే. పాయింట్ నెంబర్ 4, ప్రొటెక్టివ్. సింహం తనకు సంబంధించిన ప్రతిదానికి ఒక రక్షణ ఇస్తుంది. తన ఫ్యామిలీకి, తన నివాస స్థలానికి, ఇలా తనకు కావాల్సిన ప్రతి దాన్ని అది కాపాడుకుంటుంది. బీ ఏ మ్యాన్ ఆర్ ఉమెన్, ఎవరైనా సరే, అది ఆడ మగ అనే తేడా లేదు. మనం మన ఫ్యామిలీకి, మన ఆస్తులకి ఎప్పటికీ ఒక రక్షణ కవచంలా ఉండాలి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మనం మన ఫ్యామిలీకి, మనకు కావాల్సిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అప్పుడే మనల్ని ఎవడైనా నమ్ముతాడు, మనతో ఉండాలనుకుంటారు. అలా ఉండాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇలా లేకనే చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్డ్గా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 5, వర్క్ స్టామినా. సింహం రోజుకి 20 గంటలు నిద్రపోతుంది, కానీ ఎప్పటికీ ఆకలితో ఉండదు. అదే గాడిద 2 పూటల తిండి కోసం 20 గంటలు పనిచేస్తుంది.
అయినా ఎప్పటికీ దాని ఆకలి తీరదు, అర్ధాకలితో ఉండాల్సిందే. ఇక నువ్వు నీ పనిలో ఎంత టైం పనిచేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత క్వాలిటీతో పనిచేస్తున్నావు అనేదే ముఖ్యం. పనిలో ఎప్పుడు సీనియారిటీకి సంబంధం లేదు, నీ వర్క్ స్టామినాని బట్టే నీకు రివార్డ్స్ ఉంటాయి. ఒక సీట్లో ఒకడు 10 ఏళ్ళు పనిచేసినా ఒకటే, వాడు 10 ఏళ్లలో క్లియర్ చేసిన ప్రాబ్లమ్స్ని నువ్వు 1 ఇయర్లో నేర్చుకొని క్లియర్ చేయి, నీ లైఫ్ వేరేలా ఉంటుంది. అసలు ఒకరి దగ్గర నువ్వు ఎన్ని రోజులు పనిచేసినా వాడిచ్చే జీతం మీదే నీ బతుకు ఆధారపడి ఉంటుంది. నీకు నచ్చినట్టు బతకడం కాదు, వాడు ఎంత ఇస్తే దానికి తగ్గట్టు నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎంత వీలైతే అంత తొందరగా నీ పనిలో క్వాలిటీ పెంచుకోండి, సీనియర్లతో ఫ్రెండ్షిప్ చేయండి, కొత్త విషయాలు నేర్చుకోండి. నువ్వు ఒక కంపెనీలో 1 ఇయర్ పనిచేస్తే తర్వాత సంవత్సరం అదే కంపెనీ జుట్టు నీ చేతులు అయినా ఉండాలి, లేదా నువ్వే నీ ఎక్స్పీరియన్స్తో ఇన్వెస్టర్లను వెతుక్కొని ఇంకో కంపెనీ పెట్టే రేంజ్కైనా వెళ్ళాలి. ఇలా చేయాలంటే నీ పనిలో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి. నువ్వు ఏ పని చేసినా దాని బేస్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మొత్తం స్టడీ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నాకంటే తెలివైన వాడివి కావచ్చు, నువ్వు నాకంటే బలవంతుడివి కావచ్చు, నీకు నాకంటే ఎక్కువ లక్ ఉండొచ్చు. నువ్వు నన్ను ఓడించినా నేను మళ్ళీ లేస్తా. నా టార్గెట్ని నేను ఈరోజు కొట్టలేకపోవచ్చు, బట్ కింద పడిన ప్రతిసారి నేను మళ్ళీ లేస్తా. నా మీద నాకు నమ్మకం ఉంది అనుకుని ముందుకెళ్ళు. సక్సెస్ నీ కాళ్ళ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో, మందల గొర్రెలా ఉంటే ఏదో ఒక పండక్కి పెద్దమ్మ తల్లికి బలవుతావు. బిఏ లయన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్.